హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నది అందరూ? మేము ముందు రోజు నైట్ డెకరేషన్ అయితే స్టార్ట్ చేస్తాము. నాకు హెల్ప్ చేయడానికి అయితే మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్స్ అయితే వచ్చేసారు. ఈ డెకరేషన్ చేయడానికి అయితే మాకు చాలా సింపుల్ ఐటమ్స్, థర్మాకోల్ షీట్, అట్లాగే ఫ్లవర్స్ అండ్ గుండు సూదులు, తమలపాకులు అంతే. ఈ మూడు ఉంటే ఈజీగా అయితే కంప్లీట్ అయిపోయింది మా డెకరేషన్. బ్యాక్ వచ్చి ఎల్లో కలర్ కర్టెన్ ఉంటుంది కదా, సో అదైతే పెట్టుకున్నాము. అండ్ తర్వాత డెకరేషన్ అయితే హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత వచ్చి మేము చపాతీ అండ్ మష్రూమ్ కర్రీ ప్రిపేర్ చేసాము. అండ్ మా మ్యాగీకి అయితే చపాతీ చేయడం బాగా వచ్చని తను చేశాడు. అండ్ తర్వాత వచ్చి ఇట్లా అయితే మా అవుట్పుట్ వచ్చింది. చూడండి ఎంత బాగుందో. అండ్ దేవుడి కోసం వచ్చి 3 ఐటమ్స్ అయితే చేసుకున్నాను. ఏంటి అంటే పులిహార అండ్ పరమాన్నం, అట్లాగే కుడుములు. ఈ 3 ఐటమ్స్ దేవుడి కోసం చేశాను. అట్లాగే పిల్లలు లేకముందే మొత్తం అంతా రెడీ చేసేసుకోవాలని చెప్పేసి అంతా రెడీ చేసేసాను. ఆ తర్వాత పిల్లలు లేచారు, వాళ్ళని కూడా రెడీ చేసి పూజలో అయితే కూర్చోబెట్టుకున్నాను. ఈరోజు అయితే చాలా ఎర్లీగా కంప్లీట్ చేస్తాం పూజ. ఎందుకంటే మా హస్బెండ్కి హాలిడే లేదండి, డ్యూటీకి వెళ్ళాలి. సో అందుకే ఆయన టైం బిఫోరే నేను పూజ కంప్లీట్ చేసేసుకున్నాము నలుగురం కూర్చొని. చాలా పీస్ఫుల్గా అండ్ కంప్లీట్ చేసుకున్నాము వినాయకుని పూజ. ఈవినింగ్ వచ్చి మేము వినాయకులను అన్నిటినీ చూడడానికి అయితే వెళ్తాము. ఇలాగా సింపుల్గా మా వినాయక చవితి అయితే ఇంట్లోనే కంప్లీట్ అయిపోయింది. పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత కొన్ని క్యూట్ పిక్స్ అయితే తీసుకున్నాము. అండ్ పిల్లలకి ట్రెడిషనల్ వేర్ అయితే వేయలేదండి. ఎందుకు అంటే వాళ్ళు ఇంకా హెల్త్ సెట్ అవ్వలేదు, బాగా ఇరిటేట్ అయిపోయి క్రాంకీ అయిపోతారని చెప్పేసి నార్మల్ వేర్లోనే ఇద్దరికి సేమ్ పిన్స్ అయితే తీసుకున్నాము. సో అండ్ తర్వాత వచ్చి మా నిక్కీ గాడికి అయితే ప్రసాదాలు పెట్టేశాను. వాడికి కుడుములు అండ్ పులిహోర బాగా నచ్చింది, తిన్నాడు. అండ్ తర్వాత వచ్చి ఇట్లాగా ఇద్దరికి సేమ్ పించ్ డ్రెస్సెస్ అయితే వేసి